ఈ యొక్క సప్తాహకి 12 మంది కొత్త వాళ్ళు వచ్చిండ్రు. మరి అందరు వేలల్లో వేలు పెట్టుకొని సుఖాసనంలో కూర్చొని, మనం కూర్చున్న ఆసనమే సుఖాసనము. శ్వాస మీద ధ్యాస అంటే మన యొక్క ధ్యాస ఏదైతే ఉందో మన శ్వాస పైన ఉంచాలి. అయినా సరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఆలోచనలని కట్ చేస్తూ మన యొక్క శ్వాస పైన మళ్ళీ మన ధ్యాసని పెట్టాలి. ఆలోచనలన్నీ వెళ్ళిపోయేంత వరకు మనం చేయాల్సిందని ఆలోచనలు వస్తే తొలగించాలి. శ్వాస పైన ధ్యాస పెట్టాలి. లోపలికి వెళ్తున్నా బయటకి వస్తున్నా సహజమైన మన శ్వాసని పెంచకూడదు, తగ్గించకూడదు. సహజంగా జరుగుతున్న మన శ్వాస పైన ధ్యాస పెడుతూ ఉంటే శ్వాస తేలికగా మారి చిన్నదవుతూ మన 2 కనుబొమ్మల మధ్యలోకి వచ్చి స్థితమవుతుంది, నిలిచిపోతుంది. ఎప్పుడైతే మన శ్వాస 2 కనుబొమ్మల మధ్యలో నిలిచిపోతుందో మన ఆలోచనలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు చక్కగా మనకి బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మనం అపార శక్తిని, పరమాత్మ యొక్క శక్తిని మనం పొందవచ్చు. ఆ శక్తి ద్వారా మనకి ప్రాణమయ శరీరంలో ఉన్న నాడులు శుద్ధి జరుగుతూ ఉంటాయి. నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అప్పుడే మనకి చక్కటి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతాము. కాబట్టి మరి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శ్వాసతో ఉండి ఆరోగ్యాన్ని సంపాదించుకుందాము. నోటిలో మౌనం ఉంది, కానీ మనస్సు శూన్యం చేయాలి. మనస్సు మాట్లాడుతూనే ఉంది మీ లోపల. ఆ మనస్సుని శూన్యం చేసే మార్గమే శ్వాస మీద ధ్యాస. మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో దాని పేరే ధ్యానము. మనసు శూన్యం కావాలంటే మన లోపల మొత్తం ఎంటీ ఉండాలి. ఆలోచన వస్తుందంటే ఎంటీ లేనట్టు, ఖాళీ లేనట్టు ఆలోచనను కట్ చేస్తూ శ్వాస వైపు వస్తూ 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 పోతూ ఉంటే అప్పుడు మనసు అంతా ఖాళీగా ఉంటుంది. అప్పుడు మనసు శూన్యమవుతుంది. అదే ధ్యానము.